నమస్తే ప్రజాప్రతినిధి న్యూస్ కు స్వాగతం. 6 గ్యారంటీలపై దరఖాస్తు స్వీకరణ ఇట్టి కార్యక్రమంలో ఎంఆర్ఓ రామచంద్రం, జెడ్పీటీసీ సభ్యులు చీటి లక్ష్మణరావు, ఎంపీపీ పిల్లి రేణుకా కిషన్, కృష్ణారెడ్డి, సెస్ వరస కృష్ణహరి, ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, బొగ్గ కృష్ణమూర్తి శర్మ, గ్రామ సర్పంచ్ పాసం సరోజనాదేవిరెడ్డి, ఉప సర్పంచ్ పింజర్ల దేవయ్య యాదవ్, కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ జబ్బర్ మరియు వార్డు సభ్యులు ఇట్టి కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు మరియు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. డైరెక్ట్ అక్కడ ఇచ్చేసి అంతా అయిపోయినా ఇక గుల్లపిల్లని వస్తున్నా టోటల్ ఫోటో రావాలి ఒకసారి. అవు గుల్లపిల్లి చెల్లితో పెళ్లి అంతకుముందు మన కార్యకర్తలు ఏమని చెప్పారు మన అన్న గ్రామ పంచాయతీ రావాలి, గ్రామ పంచాయతీ రావాలి. ఈరోజు రాచర్ల గొల్లపల్లి గ్రామం లోపల ప్రజాపాలన లోపల భాగంగా గ్రామసభ జరుగుతూ ఉన్నది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రజలందరి కోసం సంక్షేమం బాగుపడాలనేటువంటి ఉద్దేశం కొద్దీ 6 స్కీముల గ్యారంటీ పథకాలను ఈరోజు పేద ప్రజల నుండి కానీ ప్రజల నుండి దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది. ఈ దరఖాస్తులు పరిశీలన చేసి ఈ 6 గ్యారంటీ స్కీముల లోపల అందరినీ కూడా భాగస్వాములు చేసేటువంటి విధంగా ఈ ప్రయత్నం జరుగుతూ ఉన్నది. దీనికి అందరూ కూడా ప్రజలు పెద్ద ఎత్తున సహకరిస్తున్నందుకు అధికారులకు కానీ ప్రజలకు కానీ అందరికి కానీ ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. మీరెవ్వరు కూడా గాబరా పడకుండా ఆదరాబాదరా కాకుండా ఇంకా రేపు ఎల్లుండి 6 తారీఖు వరకు కూడా ఈ దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ గ్రామసభ ముగిసిన తర్వాత రేపటి నుండి కూడా గొల్లపల్లి గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి మిగిలినటువంటి ఎవరైనా తప్పిపోయినటువంటి వారు ఎవరున్నా కానీ వారి దరఖాస్తులన్నీ కూడా అందజేసి ప్రతి ఒక్కరికి కూడా 6 స్కీముల లోపల ఇప్పటికే 2 ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. ఒకటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానీ, తర్వాత ఆరోగ్యశ్రీ లోపల 10 లక్షల వరకు కూడా పేద ప్రజలందరికీ కూడా వాళ్ళ ఆరోగ్యాల కోసం ప్రభుత్వం కేటాయించబడింది. మిగతా 4 గ్యారంటీల కోసం ఈరోజు మరి ఏదైతే 200 యూనిట్ల సబ్సిడీ కానీ, ఎవరికైనా పెన్షన్ రాకుండా ఉంటే అభయాస్తం కానీ, మిగతా వాటికి గృహలక్ష్మి కానీ 2500 ఏ పెన్షన్ రాకపోతే ఈ 4 స్కీముల కోసం ఈరోజు దరఖాస్తులు ఇందులో కూడా స్వీకరించడం జరుగుతుంది. మిగతా అన్నీ కూడా క్రమక్రమంగా అమలు పరుస్తూ ఉన్నాం. ప్రభుత్వానికి ప్రజలు కూడా సహకరించాలి. ఏ పేద ప్రజలను కూడా వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల్ రాచర్ల గొల్లపల్లి గ్రామంలో
గ్రామ సభ జరుగుతుంది. దీనికి మన ముఖ్యమంత్రి గారు 6 గ్యారంటీలప్పుడు సోనియా గాంధీ తల్లి వచ్చి హామీ ఇచ్చిపోవడం జరిగింది. ఎలక్షన్ల కంటే ముందు 9 తారీఖు నాడు, డిసెంబర్ 9 నాడు అన్నిటి మీద సంతకాలు పెట్టడం కూడా జరిగింది అదే రోజు. అదేవిధంగా ఆ 2 గ్యారంటీలు కూడా ఇవ్వడం జరిగింది. అందులో నుంచి ఇంకో 4 గ్యారంటీలకు కూడా ఇప్పుడు గ్రామ సభలు జరిగి ప్రతి ఇంటి నుంచి ఒక అప్లికేషన్ తీసుకొని వాళ్ళ విలేజ్కి వచ్చే తీసుకోవడం జరుగుతుంది. మునుపట్లాగా మనమే జిరాక్స్ సెంటర్ల చుట్టూ తిరుగుడు, ఆఫీసుల చుట్టూ తిరుగుడు అనేది తీసి పారేసిండ్రు. వాళ్ళే డైరెక్ట్ మన ఇంటి ముందుకు వచ్చి తీసుకుంటారు. కాబట్టి దీన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకొని మనము మన ఇంటికి వచ్చినప్పుడు ఆ అప్లికేషన్ ఒకటి ఇచ్చి మనకు ఏమేమి అవసరమో ఆ అవసరాల పూర్తి నింపి ఆ ఫామ్ వాళ్ళ చేతిలో పెట్టినట్టయితే అవన్నీ మళ్ళీ వాళ్ళు సర్వే చేసి ఇందులో ఉన్నవాళ్ళు అర్హులా కాదా అనేది ఆలోచన చేసి ప్రతి బీద ప్రజలకు మాత్రం చెందే రకంగా ఈ హామీలు నిలబడతాయని మేము మీ అందరికీ తెలుపుతున్నాం. జై గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన 28 తారీఖు నుండి ప్రజాపాలనకు ప్రజల వద్దకే పాలన అనే మంచి కాన్సెప్ట్ తోటి ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ కాళ్ళరే తిరిగినా కానీ 10 ఏళ్ళైనా ఒక్క రేషన్ కార్డు కూడా రాలేదు. గౌరవ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజులనే ఆర్టీసీ ప్రయాణం కానీ 10 లక్షల స్కీమ్ కానీ ఇంప్లిమెంట్ చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి. ఇంకా మా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ప్రజల వద్దకే పాలన కార్యక్రమంలో ఇంకో 4 గ్యారంటీలు ఉన్నాయి. ఇప్పుడే 100 రోజులలో నెరవేరుస్తామన్నది అది పక్కా నెరవేర్చుతాడు. గౌరవ ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారంటే తప్పడు. కాబట్టి ఏది ఉన్నా కానీ ఇంద్రమ్మ ఇల్లు కానీ పెన్షన్ కానీ ఎలాంటిది ఏది ఉన్నా కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు అమలు చేసి ప్రజల వద్దకే చేసే కార్యక్రమం చేస్తారు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు ప్రజాపాలనలో భాగంగా మండల నాయకులు రాచర్ల గొల్లపల్లి గ్రామాన్ని సందర్శించినందుకు, అలాగే ప్రజాపాలన అంటే ప్రజలకు అందుబాటులో సంక్షేమ పథకాలు తీసుకురావడమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన పెట్టింది. అందుగురించి ప్రతి ఒక్కరూ ప్రజాపాలన ఇప్పుడు అందరూ సోదరులు చెప్పినట్టుగా ప్రజాపాలనకు ఎవరెవరు అర్హులు అనేది అర్హులను బట్టి దాన్ని ప్రతి ఒక్కరూ అప్లికేషన్లు ఇచ్చుకోవచ్చు. అర్హులు అనేది తర్వాత అర్హులు ఎవరెవరకు సంక్షేమ పథకాలు చెందాలనేది దాని మీద సంక్షేమ పథకాలు చెందుతాయి. కాబట్టి దయచేసి అందరూ ప్రతి ఒక్కరూ ఈరోజే కాకుండా 6వ తారీఖు వరకు రేపటి ఇయ్యాల కాకుండా రేపు ఎవరైనా తప్పిపోతే రేపు కూడా గ్రామ పంచాయతీ సెక్రటరీ కానీ ఎంపీడీఓ గారు కానీ అప్పచెప్తే అది కూడా చెల్లుతుంది. కాబట్టి అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం.